అందరికీ నమస్కారం. ఆధునిక సాఫ్ట్వేర్ వెనుక ఉన్న ప్రపంచాన్ని అన్వేషిద్దాం. చిన్న చిన్న కోడింగ్ నియమాల దగ్గర మొదలుపెట్టి అవి ఎలా అతిపెద్ద డేటా సమస్యలకు దారితీస్తాయో, మరి వాటిని పరిష్కరించడానికి ఇంజనీర్లు ఎలాంటి అద్భుతమైన మార్గాలను కనుగొన్నారో వివరంగా తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రతిరోజూ యాప్స్, వెబ్సైట్లు వాడుతూనే ఉంటారు. మరి ఇంత భారీ స్థాయిలో అంతమందికి ఒకేసారి పనిచేసే సాఫ్ట్వేర్ను ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనక ఉన్న సవాలు చాలా పెద్దది. అయితే ఇంత పెద్ద సిస్టమ్స్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా పునాదుల నుండి మొదలుపెట్టాలి. ఆధునిక సాఫ్ట్వేర్కు ఆ పునాదే దాని నిర్మాణ ప్రణాళిక, అంటే ఒక డిజిటల్ బ్లూప్రింట్ అన్నమాట. ఈ బ్లూప్రింట్ ఫిలాసఫీనే టెక్నికల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లేదా ఊపరి పిలుస్తారు. అంటే సంక్లిష్టమైన ప్రోగ్రాంలను కూడా చిన్న చిన్న నిర్వహించదగిన భాగాలుగా విభజించడం. దీనివల్ల సాఫ్ట్వేర్ తయారు చేయడం, అందులో మార్పులు చేయడం చాలా సులభమైపోతుంది. సరే, మరి క్లాస్కి ఆబ్జెక్ట్కి మధ్య తేడా ఏంటి? చాలా సింపుల్. క్లాస్ అనేది ఒక ఇంటి ప్లాన్, అంటే బ్లూప్రింట్ లాంటిది. అది ఇల్లు ఎలా ఉండాలి, దానికి ఎన్ని గదులుండాలి అని చెప్తుంది. ఆబ్జెక్ట్ అనేది ఆ బ్లూప్రింట్ ఆధారంగా కట్టిన నిజమైన ఇల్లు. అలాగే పెన్ను, కుర్చీ, కారు ఇవన్నీ కూడా నిజ జీవితంలో ఒక్కో ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ డిజిటల్ బ్లూప్రింట్లకు కొన్ని శక్తివంతమైన నియమాలుంటాయి. డెవలపర్లు ఈ నియమాలను ఉపయోగించి ప్రోగ్రాములకు మరింత సౌలభ్యాన్ని, తెలివిని అందిస్తారు. ఇప్పుడు ఆ నియమాలలో రెండింటిని చూద్దాం. మెథడ్ ఓవర్లోడింగ్. పేరు వింటే కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చెఫ్కు మనం కేక్ తయారు చేయని చెప్పొచ్చు, లేదా చాక్లెట్ కేక్ 2 గుడ్లుతో తయారు చెయ్యని ఇంకాస్త వివరంగా చెప్పొచ్చు. చూసారా, పని ఒకటే, కాని మనమిచ్చే సూచనలు వేరు. ప్రోగ్రామింగ్లో కూడా ఇదంతే. ఇక మెథడ్ ఓవర్రైడింగ్ అనేది వారసత్వం లాంటిది. ఉదాహరణకు, అమ్మ దగ్గర నుంచి ఒక వంటకం నేర్చుకుంటాం గదా, కానీ మనం దానికి మన సొంత టచ్ ఇచ్చి మన స్టైల్లో కొత్తగా తయారు చేస్తాం. ఇక్కడ అసలు వంటకం పేరెంట్ క్లాస్ అయితే, మనం చేసిన మార్పు చైల్డ్ క్లాస్ అన్నమాట. ఈ రెండిటి మధ్య ఉన్న కీలక తేడాలను చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఓవర్లోడింగ్ ఒకే క్లాస్లో వేర్వేరు పారామీటర్స్తో జరుగుతుంది. కానీ ఓవర్ రైడింగ్కు పేరెంట్ చైల్డ్ సంబంధం, అంటే వారసత్వం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా పారామీటర్లు కూడా ఒకేలా ఉండాలి. అందుకే ఓవర్లోడింగ్ను కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. అంటే ప్రోగ్రామ్ను తయారు చేసేటప్పుడే సిస్టమ్కు తెలిసిపోతుంది. కానీ ఓవర్ రైడింగ్ను రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. అంటే ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు ఏది వాడాలో నిర్ణయించుకుంటుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఇప్పటివరకు మనం చిన్న చిన్న నియమాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా జూమ్అవుట్ చేసి పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ నియమాలను భారీ స్థాయిలో, అంటే కోట్లసార్లు ఉపయోగించినప్పుడు ఎలాంటి పెద్ద సమస్యలొస్తాయో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ వాడే పెద్ద పెద్ద సిస్టమ్స్లో ప్రతి సెకనుకు లక్షలాది ఆబ్జెక్ట్లను సృష్టిస్తుంటాయి. మరి వాటన్నిటినీ నిర్వహించడం ఎలా? అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి సిస్టంలో ఒక ఆటోమేటిక్ క్లీనర్ ఉంటుందన్నమాట. దాని పేరే గార్బేజ్ కలెక్షన్. ప్రోగ్రాం వాడి పక్కన పడేసిన ఆబ్జెక్ట్లను ఇది ఆటోమేటిక్గా వెతికి, తొలగించి మెమొరీని ఖాళీ చేస్తుంది. అయితే బిగ్ డేటా సిస్టమ్స్లో అసలు సమస్య ఏంటంటే, ఇక్కడ సృష్టించబడే ఆబ్జెక్ట్లు కేవలం ఎక్కువ సంఖ్యలో ఉండటమే కాదు, చాలాసేపు మెమరీలో ఉండాలి. అవి తాత్కాలికమైనవి కావు. దీనివల్ల ఆ క్లీనర్, అంటే గార్బేజ్ కలెక్టర్ పని చాలా కష్టమవుతుంది. పాపం అది ప్రతి వస్తువు దగ్గరకు వెళ్ళి ఇదింకా అవసరమా అని పదే పదే తనిఖీ చేయాల్సి వస్తుంది. ఈ అనవసరమైన ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద గిడ్డంగులో ఉన్న ప్రతి వస్తువు దగ్గరికి, అది చెత్త కాకపోయినా సరే, ఒక క్లీనర్ రోజూ వెళ్ళి దాన్ని చెక్ చేస్తున్నాడు. ఎంత అనవసరమైన శ్రమ, ఎంత సమయం వృధా! సరిగ్గా అలాగే ఈ అనవసరమైన చెకింగ్ వల్ల సిస్టమ్ చాలా నెమ్మదిస్తోంది. ఇదొక పెద్ద అడ్డంకిగా మారి మొత్తం సిస్టమ్ పనితీరును దెబ్బతీస్తోంది. మరి ఈ భారీ సమస్యకు పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి పరిశోధకులు కనుగొన్న ఒక వినూత్నమైన, చాలా తెలివైన మార్గం గురించి తెలుసుకుందాం. ఆ ఆలోచన చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైనది. అదేంటంటే, ప్రతి వస్తువును పదే పదే తనిఖీ చేసే బదులు ఏ వస్తువు ఎంతకాలం ఉంటుందో ముందే అంచనా వేసి దాని ప్రకారం మెమరీని నిర్వహించడం. ఈ కొత్త పద్ధతి 3 సాధారణ దశల్లో పనిచేస్తుంది. మొదట ఆబ్జెక్టుల జీవితకాలాన్ని అంచనా వేస్తుంది. తర్వాత
ఒకేలాంటి జీవితకాలం ఉన్నా వాటిని గ్రూపులుగా చేస్తుంది. చివరగా ఆ గ్రూప్ సమయం ముగియగానే మొత్తం మెమరీని ఒకేసారి ఖాళీ చేస్తుంది. ఎంత స్మార్ట్ కదా! ఈ కొత్త పద్ధతి ఎంత ప్రభావవంతమైందో చూడండి. దీనివల్ల గార్బేజ్ కలెక్షన్కు పట్టే సమయం అక్షరాల 99.9% వరకు తగ్గుతుందట. ఊహించండి, ఇది ఎంత పెద్ద మార్పో! మనం ఒక చిన్న కోడింగ్ నియమం నుండి ఒక సిస్టమ్ వ్యాప్త సమస్య, దాని పరిష్కారం వరకు వచ్చాం. అసలిదంతా ఎందుకు ముఖ్యం? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం నేర్చుకున్నది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సాఫ్ట్వేర్కి బ్లూ ప్రింట్ లాంటి ఓఓపి నుంచి మొదలుపెట్టాం. తర్వాత ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ నియమాలను చూశాం. ఆ తర్వాత ఈ చిన్న నియమాలే పెద్ద స్థాయిలో గార్బేజ్ కలెక్షన్ అనే పెద్ద సమస్యకు ఎలా దారితీస్తాయో అర్థం చేసుకున్నాం. చివరగా జీవితకాలం ఆధారిత నిర్వహణ అనే ఒక విప్లవాత్మక పరిష్కారాన్ని చూశాం. ఈ సమస్య ఎంత తీవ్రమైనదో చెప్పడానికి ఈ పరిశోధనా పత్రంలోని ఈ వాక్యమే నిదర్శనం. అనవసరమైన తనిఖీలు సిస్టమ్ యొక్క విలువైన వనరులను ఎంతగా వృధా చేస్తాయో ఇది స్పష్టం చేస్తోంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. టెక్నాలజీ ఇలాగే వేగంగా పెరుగుతున్న కొద్దీ ఈరోజు మనం ప్రామాణికంగా భావించే ఏ నియమాలను భవిష్యత్తులో మార్చాల్సి వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.